సేవకుడు సంతలో ఒక అందమైన ఒంటెను చూశాడు. అది చాలా అందంగా ఉంది. దానిని చాలా బేరాలు ఆడిన తర్వాత ఒంటెను కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్నాడు. ఇక దానితో పాటు ఒక వజ్రాల సంచి కూడా తన ఇంటికి వచ్చేసింది. ఆ సంచిని ఆ ఇంటిలో పనిచేసి సేవకుడు గమనించాడు. సేఠ్జీతో ఇలా అన్నాడు, ఒంటెతో పాటు బహుమతిగా ఒక వజ్రాల సంచి కూడా వచ్చింది సేఠ్జీ అన్నాడు ఆనందంగా ఆ తలతలా మెరుస్తున్న వజ్రాలను చూసి. అప్పుడు సేఠ్జీ, నేను ఒంటెను మాత్రమే కొన్నాను, ఈ వజ్రాల సంచి మనది కాదు, ఇచ్చేద్దాం అన్నాడు. అప్పుడు ఆ సేవకుడు, ఆ సంచిని ఉంచుకుంటే ఎవ్వరికీ తెలియదు, ఉంచుకోండి సేఠ్జీ అన్నాడు. కానీ సేఠ్జీ ససేమిరా ఒప్పుకోలేదు. ఆ ఒంటెల వ్యాపారి దగ్గరికి వెళ్ళి తన వజ్రాల సంచిని ఇచ్చేశాడు. ఒంటెల వ్యాపారి సంచి చూసి చాలా ఆనందించాడు. నేను ఆ ఒంటె చీరు కింద పెట్టి మరిచిపోయాను. నా వజ్రాలు నాకు అందించినందుకు చాలా ధన్యవాదాలు నీకు అని చెప్పాడు. వీటి నుంచి నీకు ఇష్టమైన ఒక వజ్రాన్ని తీసుకోండి అన్నాడు. మీ వస్తువులు మీకు ఇచ్చినందుకు నాకు బహుమతులు అభినందనలు అవసరం లేదు అన్నాడు. ఒంటెల వ్యాపారి ఎంత ఒత్తిడి చేసినా షేట్జీ తీసుకోవడానికి ఒప్పుకోలేదు. నిజానికి నేను 2 రత్నాలను మీ అనుమతి లేకుండా సంచి నుంచి తీసుకున్నాను అన్నాడు. ఆ మాట విని ఒంటెల వ్యాపారికి చాలా కోపం వచ్చింది. సంచిలో వజ్రాలు లెక్క పెట్టుకున్నాడు. కానీ అన్నీ ఉన్నాయి. ఏది నువ్వు దోచుకున్న ఆ రత్నాలు చూపించు అని అడిగాడు. అప్పుడు సేఠ్జీ, ఏమీ లేదు మిత్రమా, నేను దొంగిలించుకున్నది నీతి నిజాయితీ, ఇవి ఎప్పుడు నాతోటే ఉంటాయి. ఈ 2 లక్షణాలు మనలో ఉంటే మనకన్నా ఐశ్వర్యవంతులు ఎవరూ ఉండరు అని సమాధానమిచ్చాడు. ఆ సమాధానం విని వ్యాపారి ఎంతో సంతోషించాడు. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.